Hello, hi, my dear friends. Welcome to my channel HSR by Info. Today, we are going to continue the living world concept. మనం యాక్చువల్గా ఈ యొక్క నీట్ టార్గెట్ 360లో ఉన్నాం. మన యొక్క సిరీస్ నేమ్ మనకు టార్గెట్ 360 గుర్తుపెట్టుకోండి. ఈ టార్గెట్ 360 ఇన్ ద సెన్స్ ఏంటి అంటే కంప్లీట్ బయాలజీలో మనము 360 మార్క్స్కి 360 తీసుకురావాలి. సో ఆ ప్రాసెస్లోనే మనం అన్నీ కూడా ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది మనకు అర్థమైనా కూడా ఎన్సీఆర్టీ లైన్స్ అర్థం కాకపోతే మనకు క్వశ్చన్స్ అర్థం కావు. దేంట్లో మనకు నీట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అర్థం కావు. అందుకోసం అనేసి మన టీచర్ చెప్పేటువంటి లాంగ్వేజ్ మనకు అర్థం అవ్వాలని నార్మల్ సింపుల్ లాంగ్వేజ్ చెప్తాడు. కానీ ఫైనల్లీ మనకు ఎంత కాన్సెప్ట్ అర్థమైనా కూడా అదే కాన్సెప్ట్ మన బుక్లో అర్థం కావాలి. అందుకోసం అనేసి లైన్ టు లైన్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ యాన్యువల్ ఎగ్జామ్లో నీట్ ఫైనల్ ఎగ్జామ్లో మనకు ఎన్సీఆర్టీ లైన్స్నే క్వశ్చన్స్గా ఇస్తారు కాబట్టి అవన్నీ మనకు క్లియర్గా ఉంటే మనకు ఫుల్ మార్క్స్ అయితే పడతాయి. అయితే ద పాయింట్ ఏంటంటే చూడండి, ఆల్మోస్ట్ నేను చాలా క్లాసెస్ అప్లోడ్ చేశాను. ఈ క్లాస్ ఏంటి అంటే ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కంటెంట్. మనకి ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీ ఉంది. లాస్ట్ ఇయర్ మారింది యాక్చువల్‌గా. సో, ఇక్కడ ఉన్నటువంటి ఎన్సీఆర్టీలో ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉన్నటువంటి కాన్సెప్ట్‌లో ఒక కాన్సెప్ట్ నేను ఈడ తీసుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకి ఎన్టీఏ వాడిచ్చినటువంటి సిలబస్‌లో ఈ కాన్సెప్ట్ ఉంది. కానీ ఇదే కాన్సెప్ట్‌ని మనకు న్యూ ఎన్సీఆర్టీలో పెట్టలేదు. అందుకోసం అనేసేసి ఇది కూడా కవర్ చేస్తున్నాను. ఎందుకంటే దీని నుంచి కూడా క్వెషన్స్ వచ్చే ఛాయిస్ అయితే ఉంది. ఇంక లెట్స్ గో ఫర్ ది వాట్ ఈస్ లివింగ్ అనేసి అడుగుతున్నాడు. మనకు వాట్ ఈస్ లివింగ్ అనే దానికి ఏ విధంగా అంటే యాక్చువల్‌గా లివింగ్ వరల్డ్ అన్నాం కదా! ఈ మొత్తం లెసన్ కూడా లివింగ్ వరల్డ్‌లో ఉంది. ఈ లివింగ్ వరల్డ్‌లో లివింగ్ అంటే ఏంటి అనే క్వెషన్ దగ్గర మనకు 2 టెక్నికల్ క్వెషన్స్ అనేది వస్తాయి అనేసి డిస్కస్ చేసాం ఫస్ట్ క్లాస్‌లో. ఒకటి ఈస్ ద వన్ ఈజ్ నథింగ్ బట్ మనకేంచి ఒక టెక్నికల్ క్వెషన్ వస్తుంది. రెండోది వచ్చేసి ఫిలాసాఫికల్ అన్నాం కదా! అట్లాగే మనం ఫిలాసాఫికల్‌కి ఆన్సర్ చేయలేం. బట్ టెక్నికల్‌కి ఆన్సర్ చేయొచ్చు అన్న ఆ పద్ధతిలో మనం యాక్చువల్‌గా డిస్కస్ చేసేసి వదిలేసాము. ఇప్పుడు దానికి ఆన్సర్స్ ఇక్కడ. చూడండి, వాట్ ఈస్ లివింగ్? అసలు లివింగ్ అంటే ఏంటి అనే దాని దగ్గర వచ్చింది చూడండి. వెన్ వి ట్రై టు డిఫైన్ లివింగ్, ఓకే. ఒకవేళ గనుక మనం లివింగ్‌ని డిఫైన్ చేయాలి అని అనుకుంటే, వి కన్వెన్షనల్లీ లుక్ ఫర్ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిబిటెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్ అంటారు. కన్వెన్షనల్లీ అంటే ట్రెడిషనల్లీ, సైంటిఫికల్లీ కాకుండా జనరల్‌గా మనం లివింగ్ అనే దానికి చెప్పాలి అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొనేసేసి ఓకే. ఇది ఈ క్యారెక్టర్స్ ఉంటే లివింగ్. క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని లివింగ్ అని చెప్తాం అనేసేసి జనరల్‌గా చెప్పుకుంటాం. మరి వాటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటంటే చూడండి, ఫస్ట్ మనకు గ్రోత్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టర్. రీప్రొడక్షన్ నెక్స్ట్. ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్ అంటాడు. ఎన్విరాన్మెంట్‌లో ఉన్నటువంటి ప్రతి థింగ్స్‌కి మనం సెన్స్ చేయగలుగుతున్నాం. బికాజ్ వి హావ్ ద సెన్స్ ఆర్గాన్స్. నాట్ ఓన్లీ హ్యూమన్స్, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటికి కూడా సెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా దే రికగ్నైజ్ ద ఎన్విరాన్మెంట్. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఏవైనా కావచ్చు. అది హీట్ కావచ్చు, టెంపరేచర్ కావచ్చు, కోల్డ్ కావచ్చు. అలాంటి వాటన్నిటిని కూడా మనం సెన్స్ చేయగలుగుతున్నాం. హ్యూమన్స్ అయితే టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. ఓకే. ఇప్పుడు గ్రోత్ ఉంటుంది కాబట్టి దే గ్రోత్ ఉన్న ప్రతీది కూడా లివింగ్ అనొచ్చు అనేసి అనుకుంటాం. అండ్ రీప్రొడక్షన్ చేస్తున్నవన్నీ కూడా లివింగ్ అనొచ్చు అనేసి చెప్పొచ్చు. అండ్ ఎబిలిటీ టు సెన్స్ ఎన్విరాన్మెంట్, ఈ విధంగా ఎన్విరాన్మెంట్‌ని సెన్స్ చేసే కెపాసిటీ ఉంది కాబట్టి వి కెన్ సే లివింగ్ అని చెప్పొచ్చు. తర్వాత మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్ కమ్ టు అవర్ మైండ్ అంటాడు. దీంతో పాటు ఇంతకుముందు చెప్పిన వాటితో పాటు మౌంట్ ఏ సూటబుల్ రెస్పాన్స్ అంటాడు. మౌండ్ అంటే యాక్చువల్‌గా ఏంటంటే మనకిక్కడ, ఇక్కడ మీనింగ్ గనుక చూస్తే మౌండ్ అనే దానికి మౌండ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇనిషియేట్ అనేసి అర్థం. ఆర్గనైజ్ లేదంటే ఇనిషియేట్. మౌండ్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ మౌంట్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజ్ ఆర్ ఇనిషియేట్ అనేసి అర్థం. ఇక్కడ ద పాయింట్ ఏంటి? ఎన్విరాన్మెంట్ సెన్స్‌కి మనం సెన్స్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ యాస్పెక్ట్స్‌కి మనం సెన్స్ చేసిన తర్వాత
వి ఇనిషియేట్ లేదంటే ఆర్గనైజ్ సూటబుల్ రెస్పాన్స్ అనేసి అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ లైట్ ఉందనుకోండి, మనం ఒక వర్క్స్ చేసుకుంటాం. లైట్ తక్కువ ఉందనుకోండి, ఇంకో లైట్‌లో చేయాల్సినటువంటి వర్క్స్ చేయం ఒకటి. అలాగే మనకి యాక్చువల్‌గా ఎక్కువ టెంపరేచర్ ఎక్కువుందనుకోండి, కోల్డ్ ఉన్న సై టెంపరేచర్ తక్కువున్న సైడ్‌కి వెళ్తాం మనం. మరీ చలి ఎక్కువైపోయిందనుకోండి, టెంపరేచర్ ఎక్కువున్న సైడ్‌కెళ్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ద రెస్పాన్స్ అంటారు. ఇవి యాక్చువల్‌గా మనకు మైండ్‌లోకొచ్చేటివి. అంటే గ్రోత్ అవుతున్నాం, పెరుగుతున్నాం, రీప్రొడక్షన్ చేస్తున్నాము, ఎన్విరాన్మెంట్‌ని సెన్స్ చేస్తున్నాం, దానికి రెస్పాన్స్ ఇస్తున్నాం. ఇవి యాక్చువల్‌గా ఏంటంటే మనకు 4 ఇంపార్టెంట్ లివింగ్ అని చెప్పడానికి మన మైండ్‌లో వచ్చేటువంటి థాట్స్ అనమాట. అవే రాస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి యాక్చువల్‌గా ఏంటి గ్రోత్ ఏదైతే ఉందో, ఆ గ్రోత్ ఉంటే దాన్ని లివింగ్ అనొచ్చు అంటారు. లేదు రీప్రొడక్షన్, రీప్రొడక్షన్ చేస్తున్నాయి కాబట్టి లివింగ్ అనొచ్చు. అలా కాదు, దాంతో పాటు మనకి యాక్చువల్‌గా ఎన్విరాన్మెంట్‌ని సెన్స్ చేస్తున్నాం కాబట్టి అనొచ్చు. నెక్స్ట్ కనుక చూస్తే ఫోర్త్ వన్ తర్వాత రెస్పాన్స్ ఇస్తున్నాం. ఓన్లీ సెన్స్ చేయడమే కాదు రెస్పాన్స్ కూడా ఇస్తున్నాము. అందుకోసం వాళ్ళని లివింగ్ అనొచ్చు అంటాడు. తర్వాత గనుక నెక్స్ట్ చూస్తే ఇమ్మీడియేట్‌లీ ఏ యూనిక్ ఫీచర్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటాడు. ఇవి కమ్ టు అవర్ మైండ్ ఇమ్మీడియేట్‌లీ. ఇవి మనకి యాక్చువల్‌గా ఇమ్మీడియేట్‌గా వచ్చేటువంటి థాట్స్ ఏంటంటే ఇవి వస్తాయి మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి అంటాడు. అవే కాకుండా వన్ కెన్ యాడ్ ఏ ఫ్యూ మోర్ ఫీచర్స్. ఇదే కాకుండా ఇంకా అదర్ ఫీచర్స్ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ఉంటాయి. అలాంటి ఫీచర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఇంకా మెటబాలిజం. ఇక్కడ మన ఫిఫ్త్ రాస్తున్నాను దట్ ఈస్ కాల్డ్ యాస్ ద మెటబాలిజం. లివింగ్ ఆర్గానిజమ్స్‌లో మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం జరిగేవన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనొచ్చు అని చెప్పడం ఉద్దేశ్యం. నెక్స్ట్ చూడండి ఎబిలిటీ టు సెల్ఫ్ రిప్లికేట్. ఇక్కడ ఎబిలిటీ టు సెల్ఫ్ రిప్లికేట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి ఆర్ ప్రొడ్యూసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్ప్రింగ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీప్రొడక్షన్, సెల్ఫ్ రిప్లికేషన్ అనేది ఒకటే. వి హావ్ ద ఎబిలిటీ ఇక్కడ ఏంటంటే ఎబిలిటీ వి హావ్ క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. ఇక్కడ మనకు రీప్రొడక్షన్ దీనికి కూడా అదే సేమ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ ఆర్గనైజ్ అంటాడు. సెల్ఫ్ ఆర్గనైజ్ అంటాడు. సెల్ఫ్ ఆర్గనైజ్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా మన యొక్క బాడీ యొక్క స్ట్రక్చర్‌ని మార్చుకుంటా ఉన్నాం. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ సెల్ఫ్ ఆర్గనైజ్ అని చెప్తా ఉంటాం. ఇంకా లాస్ట్ వన్ ఒకటి ఇచ్చినాడు మనకి యాక్చువల్‌గా దట్ ఈస్ కాల్డ్ యాస్ ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్. ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్ అని చెప్తున్నాడు. చూడండి సెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకుంటామంటాం. వీ కెన్ ఇంటరాక్ట్ విత్ ద అదర్ పీపుల్ కావచ్చు, అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ కావచ్చు, అండ్ అదర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు. వీఆర్ ఇంటరాక్టింగ్ అండ్ ఎమర్జెన్స్ అంటాడు. ఇక్కడ ఎమర్జెన్స్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే న్యూ స్పీసీస్ ఫామ్ అవ్వడం. ఎమర్జెన్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటి న్యూ స్పీసీస్ ఫామ్ అవుతుంది. అంటే యాక్చువల్‌గా ఏంటి మన ఎన్విరాన్మెంటల్ చేంజెస్‌కి మనం రెస్పాన్స్ ఇస్తున్నాం. వాటిని సెన్స్ చేయగలుగుతున్నాం. సెన్స్ చేయడంతో పాటు ఎన్విరాన్మెంట్‌లో జరిగేటువంటి చేంజెస్‌కి అకార్డింగ్‌గా దానికి తదనుగుణంగా ఏం చేస్తున్నామంటే మన బాడీ లోపల కొన్ని అడాప్టేషన్స్ చేసుకొనేసి కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒక న్యూ స్పీసీస్ ఫామ్ అవుతుంది. సో, ఆ విధంగా ఎమర్జ్ అయ్యేటువంటి కేపబిలిటీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్‌కి ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ఉంటే మనకు దే కాల్డ్ యాస్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్ టు దిస్ లిస్ట్ అంటాడు. లెట్ అస్ ట్రై టు అండర్‌స్టాండ్ ఈచ్ ఆఫ్ దిస్. ఇంకా మనం ఇక్కడ ఉన్నటువంటి పైనున్నటువంటి రాసిన వాటిని మనం అండర్‌స్టాండ్ చేయడానికి ట్రై చేద్దాం అంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా గ్రోత్ ఒక క్యారెక్టర్, రీప్రొడక్షన్ ఈజ్ వన్ క్యారెక్టర్. ఇక్కడ సెన్స్, ఎన్విరాన్మెంట్ అండ్ రెస్పాన్స్ దిస్ సింప్లీ కాల్డ్ యాస్ ద కాన్షియస్‌నెస్ అంటారు దీన్ని. సింపుల్‌గా చెప్పాలి అంటే కాన్షియస్‌నెస్ అంటాడు. తర్వాత మనకు మెటబాలిజం మనకు ఆల్రెడీ తెలుసు. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్రోత్,
రీప్రొడక్షన్, కాన్షియస్నెస్ అండ్ మెటబాలిజం వీటి గురించి డీటెయిల్గా చెప్పాడు. మిగిలినటువంటి ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ చేసేటువంటి కెపబిలిటీ అనేది కామన్గా రీప్రొడక్షన్లో చేస్తుంది. సెల్ఫ్ ఆర్గనైజ్ మనకు ఆల్రెడీ కామన్గానే తెలుసు. ఇంటరాక్ట్ అండ్ ఎమర్జెన్స్ న్యూ స్పీసీస్ ఫార్మేషన్ అనేది కూడా మనకి యాక్చువల్గా ఇక డీటెయిల్గా చెప్పలేదు. ఇది ఫ్యూచర్ క్లాస్లో చదువుకుంటారు అనేసి ఒక కాన్సెప్ట్ అయితే మనకు లాస్ట్లో డిస్క్లోజ్ అయితే చేశారు. రైట్, చూడండి ఇక ఒక్కొక్కరి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ గ్రోత్. ఇక్కడ మనకు యాక్చువల్ గ్రోత్కి సంబంధించింది వస్తుంది. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ కెన్ గ్రో అనేసి అంటాడు. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ప్రాణం ఉన్నాయి, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. ప్రాణం ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే మొనిరాసు, ప్రొటిస్టాసు, ఫంగై, ప్లాంటే, ఎనిమేలియా. ఈ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది గ్రోత్ని చూపిస్తాయి అని చెప్తున్నాడు. ఇక్కడ కనుక చూస్తే ఇంక్రీజ్ ఇన్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆర్ ట్విన్ క్యారెక్టర్స్ ఆఫ్ ది గ్రోత్ అంటారు. వాట్ ఈస్ గ్రోత్? ఫస్ట్ ఇక్కడ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్, ఏం చెప్తున్నాడు? మాస్. మాస్ ఇన్ ద సెన్స్ బరువు పెరగడం. అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ అంటాడు. ఇంక్రీజ్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి మీనింగ్ ఏంటంటే గ్రోత్ అనేది జనరల్గా ఒక పర్సన్ గురించి చెప్పామనుకోండి. ఫస్ట్ మనము బేబీగా పుట్టినప్పుడు ఒక 3 kgs ఉంటాం అనుకుందాం. 3 kgs కాస్త మనం ఒక 20-25 ఇయర్స్కి వచ్చేసరికి మనకు 60 kgs నుండి 80, 90 అలా కేజెస్ కూడా పోతాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ గ్రోత్ అంటారు ఒక వర్షన్లో. రెండో వర్షన్ ఏం చెప్తున్నాడు అంటే గ్రోత్ ఇన్ ద సెన్స్ నంబర్ ఇంక్రీజ్ అవడం అంటాడు. పాపులేషన్ గ్రోత్ అంటాం. వాట్ ఈస్ పాపులేషన్ గ్రోత్? సింపుల్గా చూడండి, పాపులేషన్ గ్రోత్ అంటే ఏం చెప్తాం? పాపులేషన్ అనే సైజులో పెరిగిందనే కాదు, పాపులేషన్ యొక్క నంబర్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 100 crores ఉన్నటువంటి ఇండియా జనాభా మనకి ఇప్పుడు ప్రస్తుతానికి 150 crores రీచ్ అయింది. నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ నంబర్ అనేది ఇంక్రీజ్ అయింది. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ గ్రోత్ అంటాం జనరల్గా. సో అదే మనకు చెప్తున్నాడు. తర్వాత ఇది జనరలైజ్ చేసి చెప్పాడు. తర్వాత ఇంకా ఆర్గానిజమ్స్కి వస్తే ఏ మల్టీ సెల్యులర్ ఆర్గానిజం గ్రోస్ బై సెల్ డివిజన్ అంటారు. ఒక మల్టీ సెల్యులర్ ఆర్గానిజం ఎలా గ్రోత్ అవుతుంది? సెల్ డివిజన్ వల్ల గ్రోత్ అవుతుంది అంటాడు. అంటే ఏంటి? సింపుల్గా చూడండి, మన హ్యూమన్ బీయింగ్స్ ఉన్నాం. మన హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎక్కడ స్టార్ట్ అయినాము అంటే సింపుల్గా మనం ఒక సింగిల్ సెల్తోనే స్టార్ట్ అయినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ కండిషన్లో ఉన్నటువంటి ఇది మనకు ఎగ్ అనుకోండి. ఇదే ఎన్ కండిషన్లో ఉన్నటువంటి ఇంకో స్పర్మ్ తీసుకోండి. ఇవి రెండు కూడా ఫ్యూజ్ అవుతే మనకు ఒక సింగిల్ సెల్ అనేది ఏర్పడుతుంది. దీస్ ఆర్ కాల్డ్ గ్యామెట్. ఇది వచ్చేసేసి మనకి యాక్చువల్గా ఫీమేల్ గ్యామెట్ ఇలా రాస్తాం. దిస్ వన్ ఇస్ అ మేల్ గ్యామెట్ ఇలా రాస్తాం. ఇది ఎన్ కండిషన్, ఇది ఎన్ కండిషన్. ఈ రెండు కలిసి 2n కండిషన్ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏర్పడింది అంటాం. ఈ 2n ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ 2n అనేది ఏంటి అంటే మనకు జైగోట్ అంటాం. అంటే ఏంటి? సింపుల్ ఒక సింగిల్ సెల్తో స్టార్ట్ అయింది అనేసి అర్థం. ఈ సింగిల్ సెల్ ఏదైతే ఉందో దట్ ఎంటర్ ఇంటూ ది డివిజన్స్. డివిజన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డివిజన్ జరిగింది, 2 సెల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకో డివిజన్ జరిగింది, 4 సెల్స్ వచ్చాయి. నెక్స్ట్ డివిజన్ జరిగితే అట్లా మనకు 8 సెల్స్ కానీ 12 సెల్స్ కానీ అలాంటి స్టేజెస్ అన్నీ ఏర్పడేసేసి మనకు మొరులా అనేటువంటి ఒక స్టేజ్, బ్లాస్టులా అనేటువంటి ఒక స్టేజ్, అదేవిధంగా గ్యాస్ట్రులా అనేటువంటి ఒక స్టేజ్ ఏర్పడుతుంది. తర్వాత ఆర్గానో జెనెసిస్. సో ఈ విధంగా మనకు యాక్చువల్గా ఇన్ని స్టేజెస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకు పార్టురేషన్ ద్వారా, పార్టురేషన్ అనే వర్డ్ గుర్తుపెట్టుకొని మనకు రీప్రొడక్షన్లో వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ డెలివరీ ఆఫ్ బేబీ. ఈ డెలివరీ అనేది జరుగుతుంది. మొత్తం ఇక్కడ యాక్చువల్గా ఫర్టిలైజేషన్ జరిగినప్పటి నుంచి పార్టురేషన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ స్పేస్ని ఏమంటాము మనం అంటే గెస్టేషన్ పీరియడ్ అంటాం. అంటే ఒక సింగిల్ సెల్ నథింగ్ బట్ జైగోట్ దగ్గర స్టార్ట్ అయినటువంటి రీజన్ ఫైనల్గా బేబీని ప్రొడ్యూస్ చేసింది. ఈ బేబీ యొక్క వెయిట్ ఎంత అంటే 3 to 3.5 kgs ఉంటుంది అనుకుందాం.
మరి ఈ బేబీలో నంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయంటే మనం చెప్పలేం. చాలా నంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో, ఈ విధంగా జరిగితే మనం ఏమంటున్నాం? ఒకటి వెయిట్ పెరిగింది. నథింగ్ బట్ మాస్ పెరిగింది కాబట్టి దీన్ని మనం సింపుల్‌గా గ్రోత్ అని చెప్పొచ్చు అంటున్నాడు. తర్వాత దిస్ గ్రోత్ ఇక్కడ యాక్చువల్‌గా యానిమల్స్ గురించి డిస్కస్ చేసాం. కమింగ్ టు ది ప్లాంట్స్. ఇన్ ప్లాంట్స్ దిస్ గ్రోత్ బై సెల్ డివిజన్ అక్కర్స్ కంటిన్యూయస్‌లీ త్రూఅవుట్ దియర్ లైఫ్ స్పాన్ అంటాడు. అదే విధంగా యానిమల్స్ ప్లాంట్స్‌లో అంటే లైఫ్ టైమ్ అది గ్రోత్ అవుతానే ఉంటుందని చెప్తున్నాడు. అదే యానిమల్స్‌కొచ్చేసరికి దిస్ గ్రోత్ ఈస్ సీన్ ఓన్లీ అప్ టు సర్టెన్ ఏజ్ అంటారు. సో, దీని గురించి డిస్కస్ చేద్దాం. బేసిక్‌గా మనకు యానిమల్స్, ప్లాంట్స్ ఉన్నాయనుకోండి. ప్లాంట్స్ అనేవి తన యొక్క లైఫ్ టైమ్ మొత్తం గ్రోత్ అవుతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ ఒక 30 ఇయర్స్ పెరిగిందనుకుందాం. 30 ఇయర్స్ పెరుగుతా ఉంటే 30 ఇయర్స్ కూడా అది గ్రోత్ అవుతా ఉంటుంది. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రెయిట్‌గా పెరగొచ్చు. తర్వాత స్ట్రెయిట్‌గా పెరిగిన తర్వాత దాని యొక్క విడ్త్ ఈ విధంగా కూడా పెరగొచ్చు. ఈజ్ ఇట్ రైట్? సో, ఇలా స్ట్రెయిట్‌గా అన్నా పెరగొచ్చు లేదా అడ్డంగా అన్నా పెరగొచ్చు. ఎలా అయినా తన యొక్క లైఫ్ టైమ్‌లో పెరుగుతానే ఉంటుంది తప్ప ఎట్ ఎనీ కాస్ట్ అది దాని యొక్క సెల్ డివిజన్ నథింగ్ బట్ ఏంటి నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే దాని మాస్ ఇంక్రీజ్ అవుతుంటుంది. అంటే తన లైఫ్ టైమ్‌లో కంటిన్యూయస్‌గా సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి గ్రోత్‌ని మనం ఏమంటామంటే ఇండెఫినిట్ గ్రోత్. ఇండెఫినిట్ గ్రోత్ లేదంటే ఇండిటర్మినేట్ గ్రోత్ అని చెప్తాం. ఇది యాక్చువల్‌గా ఈ 2 వర్డ్స్ మనకు ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్‌లో వస్తాయి. అలా కాకుండా కమింగ్ టు ది యానిమల్స్. యానిమల్స్ గనుక చూస్తే మనకు హ్యూమన్స్‌ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ హ్యూమన్స్‌లో గనుక చూస్తే మనకు 18-21 ఇయర్స్ మధ్యల గ్రోత్ అనేది జరిగి, ఆ తర్వాత రిటార్డ్ అవుతుంది. గ్రోత్ ఆగిపోతుంది. ఈజ్ ఇట్ రైట్? అంటే 18 ఇయర్స్ నుండి 21 ఇయర్స్ వరకు మనకు గ్రోత్ జరుగుతుంది. అంటే చిన్నప్పటి నుంచి మనం గ్రోత్ జరుగుతానే ఉంటాం. మన గ్రోత్ జరుగుతుందంటే ఏంటి? మన వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి? దానిలో నంబర్ ఆఫ్ సెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతుందనేసి అర్థం. ఆ తర్వాత 21 ఇయర్స్ తర్వాత మన గ్రోత్ ఆగిపోతుంది. ఇంకా మనం నిలువుగా పెరగడం ఆపేసేసి అడ్డంగా పెరగడం స్టార్ట్ చేస్తాం. అది కూడా ఎంత వెయిట్ పెరుగుతామంటే కొంత పర్టిక్యులర్ రీజియన్ వరకు పర్టిక్యులర్ వెయిట్ వరకే పెరుగుతాం. ఇలాంటి గ్రోత్‌ని ఏమంటారంటే డిటర్మైన్ లేదంటే వి కెన్ డెఫినైట్‌లీ మనం చెప్పగలుగుతున్నాం. ఎన్ని సంవత్సరాల వరకు మనం అవుతాము అనేది. లేదు అంటే వి కెన్ డిటర్మైన్. మనం డిటర్మైన్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాల వరకు హ్యూమన్స్ బీయింగ్స్ అనేవాళ్ళు గ్రోత్ చూయిస్తారనేది. సో, ఈ విధంగా మనకి యాక్చువల్‌గా 2 థింగ్స్ అనేటివి చూస్తా ఉన్నాం. ప్లాంట్స్‌లో ఏ విధంగా గ్రోత్ ఉంటుంది. యానిమల్స్‌లో ఏ విధంగా గ్రోత్ ఉంటుంది అనేసి. ఇంకా నెక్స్ట్ లైన్ టు లైన్‌కొచ్చేయండి. హౌవెవర్ సెల్ డివిజన్ అక్కర్స్ ఇన్ సర్టెన్ టిష్యూస్ టు రీప్లేస్ ద లాస్ట్ సెల్స్. మనకు యాక్చువల్‌గా యానిమల్స్‌లో గ్రోత్ అనేది ఆగిపోయినా కూడా, మనకు గనుక ఏదైనా టిష్యూ డ్యామేజ్ జరిగిందనుకోండి, ఏదైనా బర్నింగ్ జరిగిందనుకోండి, అంటే కొన్ని సెల్స్ చనిపోతే ఆ సెల్స్‌ని రీప్లేస్ చేయడం కోసం కొన్ని సెల్స్ మళ్ళీ కొత్తవి ఫార్మ్ అవుతాయి అంటాడు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా ప్లాంట్స్ ఏంటి అంటే దాని లీవ్స్ ఊ ఊడిపోయి లీవ్స్ అనేది ఫాల్ డౌన్ అయినాయనుకోండి మనకు సమ్మర్ కన్నా ముందు, మళ్ళీ ఏంటంటే కొత్త లీవ్స్ ఫార్మ్ చేసుకుంటాయి. అట్లా దట్ ఈస్ కాల్డ్ లైఫ్ టైమ్ గ్రోత్ అంటున్నాం. అదే విధంగా దాని స్టెమ్ గ్రోత్ అవుతుంది. దాని రూట్ గ్రోత్ అవుతుంది. కానీ మన బాడీలో అలా కాదు. మనకు కాళ్ళు గనుక లేకుండా ఊడిపోయినాయనుకోండి, మళ్ళీ కాళ్ళు తిరిగి రావు. చేతులు తీసేస్తే చేతులు తిరిగి రావు. కానీ ఎక్కడైనా ఒక స్కిన్ కొంత పార్ట్ మనకు గనుక వెళ్ళిపోతే అది మళ్ళీ రీప్లేస్ చేయబడుతుంది. ఓకే. ఇట్ ఈస్ ఎ రికవరీ అంటారే కానీ దీన్ని మొత్తం మనకు లైఫ్ టైమ్ గ్రోత్ అని మనం చెప్పలేం. నెక్స్ట్ చూడండి. ఇక్కడ ప్లాంట్స్ చెప్పాము. యానిమల్స్ చెప్పాము. లెట్స్ గో ఫర్ ది యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ గ్రో బై ద సెల్ డివిజన్ అంటాడు. డెఫినెట్‌లీ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అనేది ఏ విధంగా గ్రోత్ అవుతాయంటే సెల్ డివిజన్స్ ద్వారా గ్రోత్ అవుతాయి. వన్ కెన్ ఈజీలీ అబ్జర్వ్ దీస్ ఇన్ విట్రో కల్చర్స్ బై సింప్లీ కౌంటింగ్ ద నంబర్ ఆఫ్ సెల్స్ అండర్ ద మైక్రోస్కోప్ అంటారు. లెట్స్ గో ఫర్ ది సింగిల్ సెల్ ఆర్గానిజం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సెల్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ ఏంటి? సింగిల్ సెల్ ఆర్గానిజంకి ఎగ్జాంపుల్ వచ్చేసేసేసి మనకి యాక్చువల్‌గా మొనీరాస్ వస్తాయి. నథింగ్ బట్ బ్యాక్టీరియాస్. తర్వాత ప్రొటిస్టాస్ వస్తాయి. సో, దే ఆర్ కాల్డ్ యాస్ యూకారియోటిక్ యూనిసెల్యులర్. బ్యాక్టీరియాస్, మొనీరాస్ ఆర్ ది ప్రొకారియోటిక్ యూనిసెల్యులర్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్టీరియా ఒకటే సెల్. ఈ ఒకే సెల్‌ని ఒక ఆర్గానిజం అన్నాం మనం.
ఒకే సెల్‌ని మనం ఏమన్నాం ఒక ఆర్గానిజం. అంటే ఈ ఆర్గానిజమ్సే డైజెషన్ చేసుకుంటుంది. ఇదే ఆర్గానిజం రీప్రొడక్షన్ చేసుకుంటుంది. ఇదే ఆర్గానిజం ఎక్స్‌క్రీషన్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ దట్ డన్ బై ది ఓన్లీ సింగిల్ సెల్. అందుకోసం ఇది ఏమన్నారు సింగిల్ సెల్ ఆర్గానిజం అన్నాం. ఇలాంటి సింగిల్ సెల్ ఆర్గానిజం ఏదైతే ఉందో మరి ఇది ఎలా గ్రోత్ అవుతుంది అంటే ఇది సింపుల్‌గా సెల్ డివిజన్ జరిగితే మనకు ఒక సెల్ డివిజన్ జరిగితే 2 సెల్స్ వస్తాయి. మళ్ళీ ఈ 2 సెల్స్ కూడా మళ్ళీ డివిజన్‌లోకెళ్తే ఇంకా 2 సెల్స్ వస్తాయి. బేసిక్‌గా ఏంటి అది హ్యూమన్ బీయింగ్‌లో సెల్ డివిజన్ జరుగుతుంది. ఇదే యూనిసెల్యులర్ ఆర్గానిజంలో కూడా సెల్ డివిజన్ జరుగుతుంది. ఇప్పుడు మల్టీ సెల్యులర్ ఆర్గానిజం లైక్ హ్యూమన్స్, యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ లైక్ మనకు బాక్టీరియా ఉందనుకోండి. ఇక్కడ ఈ కండిషన్స్ గాని అబ్జర్వ్ చేస్తే మనం దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గ్రోత్ అంటున్నాం. నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అయితే గ్రోత్ అంటున్నాం. ఇక్కడ చూడండి ఒక బాక్టీరియా కాస్త 2 అయింది. 2 కాస్త 4 అయింది. ఈ 4 కాస్త 8 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 32 అవ్వచ్చు. ఇలా నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాస్ వాట్? మనకు ఇక్కడ మనకు గ్రోత్ అంటున్నాం. అదే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్‌లో గ్రోత్ అంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవ్వడం. నో డౌట్. దిస్ ఈస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు రీప్రొడక్షన్ ఆల్సో. దీన్ని ఏమన్నాం మనం? యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్‌లో గ్రోత్, రీప్రొడక్షన్‌ని సెపరేట్ చేసి చూడలేము. ఎందుకంటే డివిజన్ జరిగిందంటే గ్రోత్ జరిగినట్టు. అదే డివిజన్ జరిగి 2 ఏర్పడినాయంటే రీప్రొడక్షన్ కూడా జరిగినట్టు. అయితే ఇలాంటి గ్రోత్‌ని బాక్టీరియా యొక్క గ్రోత్‌ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే ఇన్ విట్రోలో చూడొచ్చు అంటాడు. ఇన్ విట్రో అంటే ఏంటి? మనకి యాక్చువల్‌గా టెస్ట్ ట్యూబ్ అనేసి అర్థం. ఈ యొక్క టెస్ట్ ట్యూబ్‌లో మనం ఈ క్లియర్‌గా బాక్టీరియా యొక్క గ్రోత్‌ను లేదు అంటే పెట్రి డిష్‌లో టెస్టిస్ కావచ్చు, లేదంటే పెట్రి డిష్ ఈ యొక్క బాక్టీరియా గ్రోత్‌ని చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సీ థిస్. ఒక పెట్రి డిష్ ఇలా ఉంటుందనుకోండి. అంటే ఒక చిన్న ప్లేట్ అన్నమాట ఇది. పెట్రి డిష్ ఈజ్ నథింగ్ బట్ ప్లేట్. దీనిలో మనం కొంత న్యూట్రియంట్స్ ఏసేసి బాక్టీరియా గ్రోత్‌కి కావాల్సినటువంటి మినరల్స్, న్యూట్రియంట్స్ అన్ని సప్లిమెంట్స్ ఇచ్చేసేసి గ్రోత్ మీడియంలో బాక్టీరియాని వదిలేసామనుకోండి. ఈ బాక్టీరియా ఒక సెల్ కాస్త ఏమవుతుంది? 2 అవుతుంది. 2 కాస్త ఏమవుతుంది? 4 అవుతుంది. 4 కాస్త 8 అవుతుంది. 8 కాస్త 16 అవుతుంది. 16 కాస్త 32 అవుతుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ సెల్స్ ఏమవుతాయంటే ఇంక్రీజ్ అవుతాయి. దీస్ ఆర్ ది సెల్స్. సెల్స్ ఆర్ నథింగ్ బట్ కాలనీస్ అంటాం దీన్ని. బాక్టీరియాలో ఏమంటాం దీన్ని? కాలనీస్ అంటాం. ఈ విధంగా మనకు కాలనీస్ ఏర్పడతాయి. కాలనీస్ ఏర్పడితే కాలనీస్‌లో నంబర్ ఆఫ్ సెల్స్‌ని కూడా మనం కొద్దిగా స్పెసిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసేసి కౌంట్ చేయొచ్చు. అంటే నంబర్ ఆఫ్ సెల్స్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయి, ఇన్ విట్రోలో ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నాం, బాక్టీరియా గ్రోత్ ఏ విధంగా జరుగుతుందో క్లియర్‌గా చూడొచ్చు. ఈ విధంగా మనకు బాక్టీరియల్ గ్రోత్ అనేది కనబడుతుంది అంటాం. దీన్ని ఎక్కడ మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలుగుతాం. తర్వాత చూడండి. ఇన్ మెజారిటీ ఆఫ్ హైయర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. ఓకే. ఇంకా మిగిలిన మనకు మెజారిటీ అంటే మాక్సిమం హైయర్ ప్లాంట్స్, హైయర్ యానిమల్స్‌లో ఏ విధంగా ఉంటుందంటే గ్రోత్ అండ్ రీప్రొడక్షన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్. ఇక్కడ హైయర్ యానిమల్స్‌లో గ్రోత్ ఈస్ డిఫరెంట్ అండ్ రీప్రొడక్షన్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్టీరియా డివైడ్ అయిందనుకో 2 బాక్టీరియాస్ వచ్చినట్టు. అదే విధంగా మనం కూడా మన బేబీస్‌ని ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ రీప్రొడక్షన్. కానీ మనకు గ్రోత్ సెపరేట్‌గా ఉంటుంది. రీప్రొడక్షన్ సెపరేట్‌గా ఉంటుంది. గ్రోత్ ఉన్నంత మాత్రాన రీప్రొడక్షన్ ఉండాలని లేదు. ఓకేనా? మనం ఏజ్ పెరిగే కొద్దీ మ్యారేజెస్ చేసుకోకుండా సెక్సువల్ కాంటాక్ట్ జరగకపోతే వి కెనాట్ రీప్రొడ్యూస్ అవర్ చిల్డ్రన్స్. దాన్ని ఏమంటున్నాము? గ్రోత్ అనేది డిఫరెంట్. గ్రోత్ అవ్వడం అనేది కొంత సర్టెన్ ఏజ్ వరకు జరుగుతుంది. దట్ ఈస్ డిఫరెంట్. ఆ తర్వాత రీప్రొడక్షన్ అనేది చేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాస్ ఎక్స్‌క్లూజివ్ అంటాడు. ఏమంటున్నారు? ఇన్ మెజారిటీ ఆఫ్ హైయర్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గ్రోత్ అండ్ రీప్రొడక్షన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటాడు. వన్ మస్ట్ రిమెంబర్ దట్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గ్రోత్. ఇక్కడ ఏం చెప్తున్నాము? ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ ఈస్ నథింగ్ బట్ గ్రోత్ అంటున్నాం. ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతే ఒక్కొక్క సెల్ కొంత వెయిట్ ఉంటుంది కాబట్టి ఆ వెయిట్ టోటల్ సెల్స్ యొక్క వెయిట్ కూడా పెరుగుతుంది. ఆ టోటల్ సెల్స్ యొక్క వెయిట్‌నే మన యొక్క వెయిట్ అంటాం. అలా గ్రోత్ అనేది జరుగుతుందంటాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకు కొద్దిగా విషయాలు ఏంటంటే ఇక్కడ మనకు ఆల్ దీస్ ఆర్ ది క్యారెక్టర్స్ అని చెప్పాం మనం. ఆల్మోస్ట్ 8-9 క్యారెక్టర్స్ చెప్పాం. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దీస్ క్యారెక్టర్స్ డివైడ్ ఇంటూ 2 టైప్స్. ఒకటి ఒక క్యారెక్టర్ వచ్చేసేసి మనకు జస్ట్ డిఫైనింగ్ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ పేరేంటి మనకు? డిఫైనింగ్ క్యారెక్టర్. రెండోది నాన్ డిఫైనింగ్ ఆర్ క్యారెక్టర్
క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అంటాం. సో సింపుల్‌గా చెప్పాలంటే డిఫైనింగ్ క్యారెక్టర్స్, క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్స్ అనేసి 2 రకాల క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు చెప్పిన క్యారెక్టర్స్‌లో ఏవి డిఫైనింగ్, ఏవి క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్స్ అనేటివి మనము ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. ఇవి తెలియాలి అంటే ఫస్టు డిఫైనింగ్‌కి డిఫైనింగ్ అంటే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే ఓన్లీ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఒకటి. జస్ట్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్. క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అంటే ఏంటంటే సింపుల్‌గా మనం అంటే ఏ క్యారెక్టర్ మే బి ప్రెజెంట్ ఇన్ నాన్ లివింగ్ థింగ్స్. మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క క్యారెక్టర్ అనేది లివింగ్ థింగ్స్‌లో మాత్రమే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ ఏంటి మనకు డిఫైనింగ్ క్యారెక్టర్. అలా కాకుండా అలాంటి క్యారెక్టరే ఒకవేళ నాన్ లివింగ్ థింగ్‌లో కూడా ఉంది అనుకోండి. అది జస్ట్ మనకు ఒక క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ లేదంటే నాన్ డిఫైనింగ్ క్యారెక్టర్ విచ్ కెనాట్ డిఫైన్ ద లైఫ్ అనేసి అర్థం. విచ్ కెనాట్ డిఫైన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పొచ్చు. సో, ఈ విధంగా క్యారెక్టర్ ఉన్నంత మాత్రాన అది లివింగ్ ఆర్గానిజంకి ఏమంటారు? పక్కాగా ఉండేటువంటి క్యారెక్టర్ అనేసి మనం చెప్పలేం. సో, ఆ విధంగా ఆ క్యారెక్టర్‌ని క్యారెక్టరిస్టిక్ అంటాం. ఒకవేళ చెప్పగలిగితే ఈ క్యారెక్టర్ లివింగ్‌లో మాత్రమే ఉంది. నాన్ లివింగ్‌లో లేదు. అలా చెప్పగలిగితే దట్ ఈస్ కాల్డ్ as డిఫైనింగ్. మళ్ళీ ఇక్కడ డిఫైనింగ్ అనేది ఆల్ లివింగ్ ఆర్గానిజం ఓన్లీ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్పాలి. ఏంటి అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి క్యారెక్టర్స్ చదువుతున్నప్పుడు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఉందా లేదా ఫస్ట్ చూడాలి. లేదు మాక్సిమం లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. కొన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ చూయించలేదంటే దాన్ని కూడా మనం డిఫైనింగ్‌గా చెప్పలేము. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ షుడ్ హావ్ ఏ పర్టిక్యులర్ క్యారెక్టర్ దెన్ దట్ ఈస్ కాల్డ్ యాస్ డిఫైనింగ్ అంటాం. ఇన్ కేస్ ఎ ఫ్యూ మెంబర్స్ ఇన్ ద పాపులేషన్ లేదంటే ఇన్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ if they are not showing that character definitely we cannot say it is a defining we say it is just a characteristic character. ఆ విధంగా మనకు ఉంటాయి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఈ 3 పాయింట్స్. ఒకటి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఉందా లేదా చెక్ చేయాలి. యెస్. ఒకవేళ ఉంది అంటే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఇలాంటి క్యారెక్టర్ ఉందా? లేదు. అప్పుడు డిఫైనింగ్‌కెళ్ళిపోతాం. ఓకే. నాన్ లివింగ్‌లో లేదు. మనకి లివింగ్‌లో మాత్రమే ఉంది. అప్పుడు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఉంటే అది మనకు డిఫైనింగ్ అవుతుంది. లేదు అన్ని మాక్సిమం లివింగ్ ఆర్గానిజమ్స్ చూపిస్తున్నాయి కానీ దాంట్లో కూడా కొంత పర్సెంటేజ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈ క్యారెక్టర్ చూపించలేదంటే దాన్ని కూడా మనం డిఫైనింగ్ క్యారెక్టర్‌గా డిఫైన్ చేయలేము. సో, ఇది ఒక కంక్లూజన్. ఈ పాయింట్ కొద్దిగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పటివరకు ఏం చూసామంటే మనకు లివింగ్ ఆర్గానిజం ఏ విధంగా గ్రోత్ అవుతాయని చూసాం. నెక్స్ట్ గో ఫర్ దిస్ కైండ్ ఆఫ్ గ్రోత్. ఇలాంటి గ్రోత్ మనకు నాన్ లివింగ్‌లో ఉంటుందా లేదా చెక్ చేయండి చూడండి. నాన్ లివింగ్ థింగ్స్ ఆబ్జెక్ట్స్ ఆల్సో గ్రో ఇఫ్ వి టేక్ ఇంక్రీజ్ ఇన్ బాడీ మాస్ యాస్ ఎ క్రైటీరియా ఫర్ ది గ్రోత్. ఒకవేళ గ్రోత్‌కి మనకు బాడీ మాస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది గనుక మనం ఒక మెజర్మెంట్‌గా తీసుకుంటే డెఫినెట్‌లీ నాన్ లివింగ్ థింగ్స్ కూడా వాటి యొక్క బాడీ మాస్‌ని ఇంక్రీజ్ చేసుకుంటాయి కదా! అప్పుడు దాన్ని కూడా మనం ఏమనొచ్చు? ఇట్ ఈస్ ఆల్సో గ్రోత్ అనేసి చెప్పొచ్చు. అప్పుడు నాన్ లివింగ్ థింగ్స్‌లో కూడా గ్రోత్ ఉంటుంది కదా! అంటాడు. ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్స్ ఉన్నాయంటాడు. ఇప్పుడు హిమాలయ మౌంటైన్స్ ఉన్నాయి. హిమాలయ మౌంటైన్స్ దాని యొక్క మాస్ ఏ విధంగా పెరుగుతుందో చూడండి. నెక్స్ట్ బౌల్డర్స్ అంటారు. బిగ్ రాక్స్‌ని బౌల్డర్స్ అంటారు. తర్వాత సాండ్ మౌండ్స్ అంటారు. పెద్ద పెద్ద మట్టి దిబ్బలు అంటారు వీటిని సాండ్ మౌండ్స్. ఇవి కూడా గ్రో అవుతాయి అంటాడు. ఎలా గ్రోత్ అవుతాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. మనకు హిమాలయ యొక్క హైట్ ఈ విధంగా ఉందనుకోండి. బేసిక్‌గా ఈ విధంగా ఉంది. ఇదంతా కూడా రాక్స్ కావచ్చు. అన్ని స్ట్రక్చరల్ ఫీచర్స్ అన్నీ కూడా. బట్ హిమాలయ పర్వతాల మీద మనకు మంచు కురుస్తా ఉంటుంది. ఈ విధంగా పైన ఒక లేయర్ వచ్చిందనుకోండి. ఇంతకుముందు ఎంత ఉంది? ఈ హైట్ ఉంది. ఇప్పుడేమైంది? ఈ హైట్ వచ్చింది. ఇంతకుముందు ఈ హైట్, ఈ విడ్త్ ఉంది. ఇప్పుడేమైంది? ఈ విడ్త్ పెరిగింది. అంటే ఏంటి? ఈ హైటు
ఈ హైటు అండ్ ఈ విడ్త్ ఉన్నప్పుడు దీని యొక్క వెయిట్ ఒకలాగుంటుంది. దీనిపైన మంచు పెరగడం వల్ల మనకొచ్చినటువంటి ఈ యొక్క హైటు, ఈ యొక్క విడ్త్ పెరగడం వల్ల దీని యొక్క మాస్ పెరుగుతుందనేసి అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ గ్రోత్ అంటాం. దీన్నేమంటున్నాం మనం? గ్రోత్. బట్ గ్రోత్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? పైనుంచి వచ్చేసేసి ఇవన్నీ డిపాజిట్ అవుతున్నాయి కాబట్టి, ఇక్కడ గ్రోత్ అనేది మనకు నాన్ లివింగ్ థింగ్స్‌లో ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్‌టర్నల్‌గా ఉంటుంది. అదే గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్‌లో అయితే ఇదే గ్రోత్ అనేది లివింగ్ ఆర్గానిజమ్స్‌లో గనుక చూస్తే అది మనకి యాక్చువల్‌గా ఇంటర్నల్ నుంచి జరుగుతుంది. లోపల నుంచి గ్రోత్ జరుగుతుంది. మన బయట సైడ్ నుంచి ఏది వచ్చేసేసేసి మన యొక్క బాడీ మాస్ ఇంక్రీజ్ అవ్వదు. లోపల డివిజన్ జరిగితే ఆ సెల్స్ యాడ్ అయ్యేసేసి మన మాస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, ఈ విధంగా ఎక్స్‌టర్నల్, ఇంటర్నల్ క్యారెక్టర్స్ అనేటివి మనకు గ్రోత్‌లో కనబడతాయి. లివింగ్ ఆర్గానిజమ్స్‌లో ఇంటర్నల్ గ్రోత్ ఉంటే అండ్ నాన్ లివింగ్‌లో ఎక్స్‌టర్నల్ గ్రోత్ ఉందంటాం. ఈ విధంగా మౌంటైన్స్ చెప్పాం. తర్వాత ఇప్పుడు నార్మల్‌గా రాక్స్ కూడా ఉన్నాయనుకోండి. ఓకే. ఈ రాక్స్ అనేటివి యాక్చువల్‌గా సిలికా అండ్ మిగతా అటువంటి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్‌తో ఏర్పడతాయి. డెఫినెట్‌లీ మనకు తెలుసు సిలికా అండ్ ఫాస్ఫేట్ ఉంటుందనేసి. సో, ఈ విధంగా మనకి యాక్చువల్‌గా ఫాస్ఫేట్ అనేది మనకి యాక్చువల్‌గా వాటర్‌లో కూడా ఉంటుంది. ఆ వాటరు రెగ్యులర్‌గా గనుక ఒకవేళ డిపాజిట్ అయినా, ఏదైనా మట్టి మీద డిపాజిట్ అయినా వాటర్ కంటెంట్ ఉందనుకోండి, దీని యొక్క సైజ్ ఇంత ఉంది గదా! దీని మీద ఒక సన్నని లేయర్‌గా మనకు గ్రోత్ అనేది ఏర్పడుతుంది. సో, దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ గ్రోత్. అలా గాకుండా మనకు మట్టి దిబ్బలు ఏ విధంగా ఉన్నాయనుకుందాం. ఓకే. మట్టి ఏదైనా మనకు విండ్ ద్వారా గావచ్చు, లేదంటే ఫ్లడ్స్ ద్వారా గావచ్చు, వచ్చేసేసి మట్టి గనుక ఈ విధంగా ఒక లేయర్‌గా డిపాజిట్ అయిందనుకోండి. దాన్నేమంటాం? దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ వాట్? గ్రోత్ అని చెప్తాం. సో, ఈ విధంగా మనకు గ్రోత్ అనేది మనకు ఏ విధంగా జరుగుతుందనేది డిస్కస్ చేస్తున్నాం. రైట్? మనకు నాన్ లివింగ్ థింగ్స్‌లో కూడా ఏం జరుగుతుంది? బౌల్డర్స్ గాని, సాండ్ మౌంట్స్ కానీ, మౌంటైన్స్ మీద కూడా గ్రోత్ జరుగుతుంది. హౌఎవర్ this kind of growth exhibited by the non-living objects is by accumulation of material on the surface అంటాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి గ్రోత్ అనేది ఎలా జరుగుతుందంటే, ఏదైతే మౌంటైన్ మీద డిపాజిషన్ జరుగుతుందో, ఆ డిపాజిషన్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ దాని యొక్క ఔటర్ సర్ఫేస్ మీద నుంచి వచ్చేసి పడుతుంది అంటారు. ఇంక కమింగ్ టు ది లివింగ్స్‌లో చూద్దాం. ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్‌లో అయితే గ్రోత్ ఈజ్ ఫ్రమ్ ద ఇన్‌సైడ్ అంటారు. ఆల్రెడీ చెప్పినాను ఇంటర్నల్ గ్రోత్ జరుగుతుందనేసి. ఇంకా నెక్స్ట్ చూడండి దీన్ని బేస్ చేసుకొనేసి గ్రోత్ దేర్‌ఫోర్ కెనాట్ బి టేకెన్ యాస్ ద డిఫైనింగ్ ప్రాపర్టీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో, ఓవరాల్‌గా చూస్తే ఏంటి మనకు డిఫైనింగ్ క్యారెక్టర్ ఉండాలి అంటే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ చూయించాలి. అండ్ నాన్ లివింగ్ థింగ్స్ చూయించకూడదు. ఇక్కడ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ చూపిస్తున్నాయా లేదా పక్కన పెడితే నాన్ లివింగ్ థింగ్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ డిఫైనింగ్ క్యారెక్టర్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి కండిషన్స్ అండర్ విచ్ ఇట్ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు బి ఎక్స్‌ప్లెయిన్డ్ అండ్ దెన్ వి అండర్‌స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ సిస్టమ్స్. ఏ డెడ్ ఆర్గానిజం డస్ నాట్ గ్రో అని అన్నాడు. ఇక చూస్తే కండిషన్స్ అండర్ విచ్ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో దాని కింద చూస్తే ఇట్ కెన్ బి అబ్జర్వ్ చేస్తే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ హ్యావ్ టు బి ఎక్స్‌ప్లెయిన్డ్ అంటాడు. అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్‌లో గ్రోత్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత వి అండర్‌స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లివింగ్ సిస్టమ్. ఇదంతా చూసేసిన తర్వాత మనకు లివింగ్ సిస్టమ్‌లో ఇదొక క్యారెక్టర్ మాత్రమే అనేసి మనకు తెలుస్తుంది. అదే విధంగా డెడ్ ఆర్గానిజమ్స్ డస్ నాట్ గ్రో. అంటే డెడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నాన్ లివింగ్ ఆర్గానిజమ్సే కదా! లైఫ్ లేనటువంటి ఆర్గానిజమ్స్. అవి మాత్రం గ్రో అవ్వవు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అనేసి చెప్తున్నాను. సో, ఫ్రెండ్స్ ఇది మనకున్నటువంటి గ్రోత్ అనేది ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఇది డిఫైనింగ్ క్యారెక్టరా? క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అనేది డిసైడ్ చేస్తున్నప్పుడు మనకిది క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ ఏ విధంగా అయింది అనే దాని గురించి కంప్లీట్ డిస్కషన్ అయితే చేసాం. సో, నెక్స్ట్ మనం క్లాస్‌లో రీప్రొడక్షన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ రీప్రొడక్షన్ అనేది మనకి ఎలాంటి క్యారెక్టరు? డిఫైనింగా? నాన్ డిఫైనింగా? లేదా డిఫైనింగా? క్యారెక్టరిస్టిక్ క్యారెక్టర్ అనేది నెక్స్ట్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే. మీరు గనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినైతే డెఫినిట్‌గా షేర్ చేయండి. క్లాసెస్ ఎలా ఉన్నాయి? మీకు అర్థమవుతున్నాయా? లేదా ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనే దాని గురించి కూడా మీరు నాకు కామెంట్ చేస్తే నేను డెఫినెట్‌లీ
రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.